My name is Kirtana. Mhm. This my friend Tara. Your friend? No, I'm your mother. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మేమంతా కలిసి రీనెక్ మార్కెట్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళాము. ఇది క్రాకోవ్లో ఉందండి. ఇక్కడ సమ్మర్ కావడంతో మొత్తం అందరూ కూడా సమ్మర్ లాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. స్ప్రింగ్ సీజన్లో చాలా ఎండగా ఉందండి. అరౌండ్ 26 డిగ్రీ ఉంది. చాలా ఎండగా ఉండడం వల్ల అందరూ కూడా షార్ట్స్ అవన్నీ వేసుకొని మొత్తం లంచ్ అంతా కూడా తింటున్నారు అక్కడ. ఇక్కడ ఇలాంటి గుర్రాలు అయితే ఉంటుంది. పర్ రైడ్ 200 zloty, అంటే ఎక్స్ట్రాలో 4000 per hour అనమాట. తర్వాత ఈ టవర్ ఉంది కదండి, ఆ టవర్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రత్యేకమైనటువంటి చర్చెస్ యొక్క టవర్స్ అనమాట. ఈ టవర్స్ని మనం ఎక్కచ్చు. సో ఫస్ట్లో ఈ విధంగా ఉండేది ఆ టవర్. దాన్ని రినోవేషన్, అలాగే వరల్డ్ వార్ 2లో డ్యామేజ్ అయిన తర్వాత చాలాసార్లు రినోవేషన్స్ చేసి ఇది 13th centuryలో ఉండాల్సిన టవర్. ఈ టవర్ని మనము ఎక్కచ్చు అనమాట. ఇది సెంటర్లో ఉంటుంది కాబట్టి మనం దీనిపైన ఎక్కితే మనకి మొత్తం సిటీ అంతా కూడా మనం చూడొచ్చు. ఈ టవర్ ఎక్కేది కూడా ఫ్రీగా మనం చూడొచ్చండి. మండేస్ అయితే మనం వెళ్ళి టవర్ని ఫ్రీగా ఎక్కి చూడొచ్చు. కానీ ఇది ఒక స్ప్రింగ్ సీజన్ నుంచే ఓపెన్లో ఉంటుంది. వింటర్ సీజన్లో అక్కడ లైటింగ్స్ అవి ఉండవు కాబట్టి ఓపెన్ క్లోజ్డ్గా ఉంటుంది. దీనికి ఆపోజిట్గా మీరు కనబడుతుంది కదండి, ఆ బిల్డింగ్ అనేది మార్కెట్ అన్నమాట. పాత మార్కెట్ స్క్వేర్ అని అంటారు. మార్కెట్ సెంటర్లో ఉంటుంది. మొత్తం చుట్టూ కూడా స్క్వేర్ లాగా మనకి ఈ రోడ్ అంతా కూడా ఉంటుంది. సో అందుకోసం మార్కెట్ స్క్వేర్. ఇలాంటి స్క్వేర్ అన్నీ కూడా మనకి యూరోప్లోనే ఉంటాయి మోస్ట్లీ. సో ఆ రోజు May 3 వల్ల ఫ్లాగ్స్ అవి కూడా పెట్టారండి. May 3ని ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు ఆర్మీ వాళ్ళంతా కలిసి. సో అందుకోసమని ప్రతి ఇంట్లో కూడా జెండా అయితే పాతారనమాట. అంటే ఉంటుంది, ప్రతి ఇంటికి ఉంటుంది. అలాగే ప్రతి చోట మనకు కనబడుతూనే ఉంటాయి ఆ జెండాలు. తర్వాత ఇక్కడ మేము ఒక చిన్న మళ్ళీ ఇంకొక చిన్న స్క్వేర్కి వచ్చామన్నమాట. ఇది కూడా ఏంటంటే ఫేమస్ చాలా ఉన్నాయన్నమాట పక్కన. చుట్టుపక్కల చర్చెస్, తర్వాత మ్యూజియంస్ అవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇది ఒక కాలేజ్ అనమాట. కాలేజ్ యొక్క మినియేచర్. సో దాని గురించి అక్కడ వివరించారనమాట. తర్వాత ఇక్కడి నుంచి మేము జైంట్ వీల్ ఎక్కాలని చెప్పి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చిన్న అమ్మాయి చక్కగా నవ్విస్తుంది బాబుని. సో ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసాం మేము. సో ఇక్కడ కూడా చిన్న పార్క్, దీని చుట్టూ కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి కిడ్స్కి. సో ఇది డైనో పార్క్. దీనికి టికెట్స్ అక్కడ కాసా అనే ఉంది చూసారా, ఆ బాక్స్లో కొనుక్కోవాలి మనం. అవన్నీ అది పనిచేయట్లేదు ప్రస్తుతానికి. అది పెద్ద టవర్లా ఉంది, కానీ ఇది ఒకటి పనిచేస్తుంది. కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని ఇంకా అప్పుడే స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది ఈవినింగ్ కూడా కాదండి. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? అరౌండ్ 7 o'clock. సో ఇంకా ఎండగానే ఉంది. సో ఆ 7 o'clockకే మనకు ఆ విధంగా కనబడుతుంది. చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ టెంపరేచర్స్ ఇలాగే ఉంటాయి. సో టికెట్ అయితే 45 zloty అని ఇందాక కాజా అని చూసారు కదండి, అందులో తీసుకున్నాము. పర్ హెడ్ 45 zloty, 30 zloty ఫర్ కిడ్స్ అనమాట. సో తీసుకొని ఇది 3 రౌండ్లు అయితే తిరుగుతుంది. దీన్ని క్రాకోవ్ ఐ అంటారు. సో ఇప్పుడు మేము ఎక్కేసామన్నమాట. ఎక్కేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ వెళ్తుంది. చూడండి, నేను చూసే సైడ్ అయితే ఇలాగా నాకు మొత్తం ఎలా కదులుతుంది అనేది చూడడం వల్ల కొద్దిగా భయంగా అనిపించింది. తర్వాత చూడండి, మొత్తం సిటీ అంతా కూడా మనం చూడొచ్చు. సో కింద అక్కడ చూసారు కదండి, కింద మన ఎగ్జిబిషన్ లాగా, చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం చక్కగా చూడొచ్చు. సో ఇది చాలా చక్కగా మొత్తం సిటీ అంతా కూడా మనం చూడొచ్చు. కానీ ఒక సెర్టైన్ ఏరియాకే ఉంటుంది. మీరు ఇందాక చూసారు కదండి, ఆ టవర్స్ అవి కనబడుతున్నాయి చూసారా, అక్కడి నుంచే మేము వచ్చాము.
అక్కడ సింగిల్ టవర్ ఉంది చూడండి, సింగిల్ టవర్. అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో అవన్నీ మనము చూడొచ్చు. సో టవర్స్ నుంచి కూడా మనము మంచి వ్యూ అనేది చూడొచ్చు. దీనికన్నా బెటర్ వ్యూ అయితే బెలూన్, కింద బెలూన్ ఉంది కదండి, ఆ బెలూన్ వ్యూ కూడా చూడొచ్చు. కానీ ఇవంతా కూడా ఒక సెట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ల్యాండింగ్ అవుతుంది చూడండి, అంతా అలా చూడగలుగుతాం అనమాట. సో నా వెనకాలైతే ఈ విధంగా ఉందండి. నా వెనకాలైతే చాలా బ్యూటిఫుల్ సిటీ వ్యూ అయితే కనబడుతుంది చూడండి. అండ్ దిస్ ఇస్ సిటీ అనమాట. తర్వాత కింద జైంట్ వీల్స్, ఇదంతా ఎగ్జిబిషన్ పైనుంచి మనం వ్యూ చూడొచ్చు. అంతే, అంతకుమించి ఏం లేదు. 3 రౌండ్స్ జస్ట్ ఒక 10 మినిట్స్లో దిగిపోతామండి. అండ్ ఇది చాలా స్లోగా వెళ్తుంది, మనకేమీ ఫీలింగ్ ఉండదు. కానీ వెయిట్ ఇన్బ్యాలెన్స్ ఉంటే మాత్రం అది ఊగుతూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళిద్దరూ నేను ఒక్కదాన్ని అయిపోవడం వల్ల అది కొద్దిగా షేక్ అవుతూ ఉందన్నమాట, ఊగుతుంది. మరీ ఎక్కువ ఊగిపోదు, జస్ట్ ఇట్లా కొద్దిగా షేక్ అవుతూ ఉంటుంది, మీకు అర్థమవుతుంది కదా. సో ఇది సెకండ్ రౌండ్. ఇంకా లాస్ట్ రౌండ్ మళ్ళీ ఇంకొక రౌండ్ వేస్తున్నాము. సో సేమ్ ఒకటే అండి, మీరు కావాలనుకుంటే ఇటు అటు కూర్చుండేయచ్చు. కానీ ఆ మూమెంట్లో మనం లేవలేమన్నమాట, భయంగా ఉంటుంది. లేచామనుకోండి అక్కడ మనకి ఇన్బ్యాలెన్స్ అయ్యి ఊగిపోతూ ఉంటుంది. సో అందువల్ల నేను లేవలేదు. చూడండి నా వెనకాల వ్యూ ఎంత బాగుందో. సో ఇదైతే ప్రస్తుతానికి పాడైపోయిందండి. అది దాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. సో తర్వాత మేము ఆ కిందకి ఆ బోర్డు దగ్గరికి వెళ్తాము, చూపిస్తాను. చాలా బాగుంటుంది. క్రాకో అంతా కూడా బ్యూటిఫుల్ సిటీ అండి. సో దిగిపోయాము చివరికి. సో ఈ విధంగా ఉంటుందండి. ఇది 50 మీటర్స్ హైట్. చూస్తే చూడండి చాలా స్లోగా కదులుతూ ఉంటుంది, మనకేమీ భయం అనేది ఉండదు. సో మీకు ఇందాక రోడ్డు నేను చెప్పాను కదండి, రోడ్డు నుంచి నేను తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఒక చిన్న కార్ గుద్దుకుంటాం కదండి, అది ఉంది. తర్వాత పైనుంచి చూసాం కదా, చిన్న జైంట్ వీల్ లాగా ఉంది కదా, పైకి కిందికి వెళ్ళేది, అది ఉంది. తర్వాత ఇక్కడ వాళ్ళు దీనికి ఆపోజిట్ అది. సో ఇక్కడ చూడండి చాలా మిక్కీ మౌస్ ఇవన్నీ పెట్టారు. అంటే మనకు కాయిన్ వేస్తే ఆ బొమ్మలు పడేది అనుకుంటా, అంటే లాటరీ లాగా అనమాట. అంతా మొత్తం వేస్ట్ మనీ. కానీ జస్ట్ బొమ్మలు అయితే చాలా అందంగా బుజ్జిగా ఉన్నాయన్నమాట. చాలా క్వాలిటీ బొమ్మలు అవి. అంతేనండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.